जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। भूयो नमः सद्वृजिनच्छिदे सताम् असंभवायाखिलसत्त्वमूर्तये पुंसां पुनः पारमहंस्यमाश्रये व्यवस्थितानां అనుమృగ్య దాసుషే. సత్పురుషుల దుఃఖమును పోగొట్టువాడు, దుష్టుల ప్రాపంచికాభివృద్ధిని అరికట్టి వారిని సంహరించి మోక్షమునిచ్చువాడు, సకల ప్రాణుల రూపంలోనున్నవాడు, సర్వకర్మ సన్యాసపూర్వకమగు ఆత్మజ్ఞాన నిష్ఠయందు నెలకొనిన్న సన్యాసులకు వారు నిత్యము వెదికే పరమాత్మ సాక్షాత్కారము గ్రహించువాడగు శ్రీహరికి మరల నమస్కారము. సెకండ్ క్యాంటో 4th చాప్టర్ 13th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతకుముందు శౌనకాదులు ఈ పురాణం గురించి వివరాలు అందించమని ప్రార్థించారు. సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. సూతుడు శౌనకాదులకు ఇట్లు సమాధానం చెప్పుచున్నాడు. 4 యుగములు తిరుగుటలో సృష్టి మొదలు 3వసారి ద్వాపర యుగం వచ్చినది. ఆ ద్వాపర యుగము చివర ఉపరిచర వసు వలన జన్మించిన సత్యవతి అందు పరాశరుని వలన భగవత్ అంశ సంభూతుడగు వ్యాసుడు జన్మించెను. అప్పుడు అతడు ఒకప్పుడు సరస్వతీ నదీ తీరమున పవిత్రముగు జలమును ఆచమనము చేసి సంధ్యావందనము ఆచరించుకొని సూర్యోదయ సమయమున నిర్జన ప్రదేశమున కూర్చొండి ఉండెను. ఆ వ్యాసుడు సకల వేద దర్శనము చేసినవాడు. ప్రకృతి, పురుష, ఈశ్వర తత్వముల వాస్తవ స్వరూపమును దర్శించినవాడు. ఎవరి చేతను గుర్తింప వీలుగాని వేగము కలిగిన కాలముచే కృతాది యుగములలో ధర్మములు వృద్ధి నంది మార్పు నందినవో అతడు గుర్తింపగలవాడు. ఆ ద్వాపరయుగము చివర భౌతికములకు శరీరములు దాల్చిన జీవులలో శక్తి క్షీణించునుట అతడు గుర్తించాను. ఇక జనులందరూ తమ తమ వర్ణానుగుణముగా ధర్మమును ఆచరించుటలో శ్రద్ధ లేని వారై దుర్బలులై ఉండిరి. మేధవారిని చెడుదారులను ప్రసరించుచుండెను. ఆయుర్దాయములు తగ్గిపోచుండెను. కొందరు భాగ్యహీనులై ఉండిరి. అట్టి జనులను చూచి వ్యాస భగవానుడు సత్యసంకల్పుడై యోగము చేత పరిశుద్ధమైన మనసు కలవాడై సర్వవర్ణములలో హితమును కలిగింపవలనని ఆలోచించుండెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములలో ఉన్నవారు వైదికములగు కర్మలను తమ తమ శ్రేయస్సునకు సాధనముగా చాతుర్హోత్రమని పిలువబడేడి వైదికముగు యజ్ఞయాగాది కర్మలను భ్రమ ప్రమాదాదులు లేకుండా ఆచరింపవలెను. అట్లు చేయుటకు అనువుగా ముందు ఒకటిగా ఉన్న వేదమును ఋగ్, యజు, సామ, అధర్వణమని 4 పేర్లతో విభజించెను. ఇతిహాసములను, పురాణములను, ఆ వేదములలో నుండి విషయములను వివరించుటకై రచించెను. వానినే పంచమ వేదమని వ్యవహరింతురు. తన శిష్యులలో పైలుడు అనువానికి ఋగ్వేదమును నేర్పి దానిని అతడు ధరించి లోకమున ప్రవర్తింపచేయునట్లు చేసెను. విద్వాంసులకు జైమిని మహర్షి వ్యాసుల వారి నుండి సామవేదమును నేర్చుకొని ధ్యానము చేసి లోకమున వ్యాప్తి చెందించెను. వైశంపాయనుడు అను పేరుగల ఋషి ఒక్కడే యజుర్వేదమును అధ్యయనం చేసినవాడు. వరుణుడు అను ముని యొక్క కుమారుడగు సుమంతువు అని ముని అధర్వమును పేరుగల వేదమంత్రమును గ్రహించెను. మా తండ్రిగారైన రోమహర్షణుడు ఇతిహాస పురాణములను గ్రహించెను. వ్యాసానుగ్రహముచే అందరూ తాము నేర్చిన భాగములందు నిష్ణాతులై ఉండిరి. వారు మరల వారి శిష్య ప్రశిష్యులకు నేర్పి ఆ వేదముని భిన్న భిన్న శాఖలుగా విభజించిరి. యజుర్వేదము 101 శాఖలుగా ఏర్పడినది. సామవేదము 1000 శాఖలైనది. అథర్వణ వేదము 90 భేదములతో
విభజింపబడినది. వేదమునందు అధికారము లేని వారికి వేదాధ్యయనము లేకపోవుటచే శ్రేయస్సు కలగక నశించిపోదురని కృపతో వారందరి కొరకై భారతమనడి ఇతిహాసమును పురాణములను వేదవ్యాసుల వారు రోమహర్షునకు అనుగ్రహించిరి. ఈ విధంగా లోకమునకు శ్రేయస్సు కలిగించుటకే వ్యాస మహర్షి సంతతము ప్రయత్నించుండెను. కానీ ఎంత చేసినను తన మనస్సున ఏదో లోపం ఉన్నట్లుగా దిగులుగానే ఉండెను. కానీ ప్రసన్నత కలగలేదు. అట్లు వ్యాకులమైన మనసు కలవాడై సరస్వతి నదీ తీరమున పరిశుద్ధముగు ప్రదేశమున నా మనసు ఇట్లు కలత చెంది ఉంటో కారణమేమి అని తనలో తాను ఆలోచింపగనసాగాను. నేను వేదములను గురువులను అగ్నిని సేవించి తిని ఏ విధమైన వంచన లేక వేదములను గురువులను ఆరాధించి తిని ఆ వేదము చెప్పిన విధులను పెద్దలు చెప్పిన మాటలను ఆచరించి తిని వేదముల యొక్క అర్థము అందరకు అందవలెనని భారతము అను ఒక మహాగ్రంథమును కూడా రచించి తిని ధర్మార్థ కామమోక్షములు ఎట్లు ఆర్జింపవలనో మానవుడు తనకు శ్రేయస్సును ఎట్లు సాధించుకునవలనో నిర్దేశించి తిని ఇన్ని చేసినను నాలో ఏదో పరిశుద్ధతి లేనట్లు తోచుతున్నది. కానీ మనసు సంతుష్టి అందుటలేదు. బ్రహ్మవర్చస్సు లేని అసజ్జుని వలె ఉన్నానని అనిపించుతున్నది. కానీ పూర్ణమైన ఆనందం కలుగుటలేదు. ఇట్టి అసంతుష్టికి కారణము బహుశా భాగవత ధర్మములు ప్రతిపాదింపకపోవుటయే అని తోచుతున్నది. భగవద్భక్తుల ధర్మములను భగవంతుని గుణగణములను వివరముగా నేను నిరూపించలేదు. ఆ ధర్మములే పరమహంసలకు మహాపురుషులకు భగవానులకు కూడా ప్రీతిని కలిగించినవి. భగవద్భక్తులు సంతోషించిన నాడు భగవానుడు సంతుష్టి నందును. అదే నా అసంతుష్టికి కారణమై ఉండును అని తనలో తాను ఆలోచించుకొనుచు ఖేదపడుచుండగా వ్యాసమహర్షి ఆశ్రమమునకు నారదుడు వచ్చెను. నారదుడు వచ్చినాడని ఎరంగి తొందరగా లేచి ఎదురేగి నారదుని తోడి తెచ్చి ఆసనముపై కూర్చుండ చేసి వ్యాసమహర్షి పూజించాను. తర్వాత జరిగిన కథవృత్తాంతాన్ని మరో ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.